అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జిఎస్టీ స్లాబ్ రేట్ల తగ్గింపు ఏదైతే ఉందో అది ఈరోజు దేశంలోనే కాదు ఇటు రాష్ట్రంలో కూడా చాలామంది మధ్యతరగతి నిరుపేదలు అదేవిధంగా వ్యాపారస్తులు వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా ఖర్చులు తగ్గించి డబ్బులు ఆదా చేసి ప్రజల ఆర్థిక ప్రమాణాలను జీవన స్థితిగతులను మెరుగుపరిచేటువంటి ఒక గేమ్ చేంజర్ జిఎస్టీ స్లాబ్ రేటు తగ్గింపు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. కర్నూలు నియోజకవర్గం కర్నూలు పట్టణ మండలి ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్లో సుదీర్ఘకాలం పాటు అద్దెకుంటూ అక్కడ చెప్పుల తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పెద్దాయన శ్రీరాములు గారి షాపును మేము ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ సిబ్బందితో మేము సంప్రదించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ లీడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నా పేరు దరూర్జన్, నేను మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నాను. గతంలో శ్రీరాములు గారిని పెద్దగా మేము ఈరోజు అడగడం జరిగింది. గతంలో స్లాబ్ రేట్ ఏ విధంగా ఉంది, ఈరోజు ఉన్నటువంటి స్లాబ్ రేట్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి అడిగితే శ్రీరాములు గారు గతంలో లెదర్ గూడ్స్ ఏదైనా మేము కొనుగోలు చేస్తే 10% జిఎస్టీ మాకు వర్తించేది. అదేవిధంగా మేము కూడా ప్రజలకు జిఎస్టీ రేట్ని దృష్టిలో ఉంచుకొని మేము అమ్మకాలు జరిపేటువంటి వాళ్ళం. ఆ విధంగా కొనుగోలు చేసేటువంటి మేము అదేవిధంగా మా దగ్గర వస్తువులు కొనుగోలు చేసేటువంటి ప్రజలు కొంత అసౌకర్యానికి ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితి ఉండేది. గౌరవ ప్రధానమంత్రి వర్యుడు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జిఎస్టీ స్లాబుల్లో గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. 10% ఉన్నటువంటి లెదర్ గూడ్స్ జిఎస్టీ రేట్ను 5% తగ్గించడం వల్ల ఈరోజు లెదర్ కొనుగోలు విషయంలో మాకు కొంత వెసులుబాటు లభించింది. ధర తగ్గుతూ ఉంది. తగ్గిన ధరలు తగ్గినటువంటి జిఎస్టీ 5% స్లాబ్ రేట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈరోజు ప్రజలకు అమ్మకాలు చేస్తూ ఉన్నాము. ధరలు తగ్గడం వల్ల జిఎస్టీ స్లాబ్ రేటు తగ్గడం వల్ల ధరలు తగ్గాయి అని చెప్పేసి ఈరోజు కొనుగోలుదారులు కూడా మా దగ్గర సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలు మాకు చెప్తా ఉన్నారు అని చెప్పేసి శ్రీరాములు గారు చెప్పడం జరిగింది. జిఎస్టీ స్లాబ్ రేటును తగ్గించి ప్రజలకు వ్యాపారస్తులకు అందరూ కూడా మంచి చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యాపారస్తుల తరఫున అదేవిధంగా ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.